వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీను ప్రైవేటీకరిస్తుందనే నిరసనలో భాగంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా తిరుపతిలో ర్యాలీ జరగనుంది. ఈ ర్యాలీకి జీడీ నెల్లూరు నియోజకవర్గం నుంచి మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మి నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు. వారు జగనన్న నాయకత్వం వర్ధిల్లాలి, ప్రైవేటీకరణ రద్దు చేయాలి అంటూ నినాదాలు చేశారు. అయినవిల్లి మండలంలోని పొట్టిలంక గ్రామంలో గృహ నిర్మాణాలకు హౌసింగ్ లోన్లు మంజూరు కాకపోవడంతో నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోతున్నాయి. కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న పెట్టా చిరంజీవి అనే గృహ నిర్మాణదారుడు మాట్లాడుతూ ప్రభుత్వం గృహ నిర్మాణాలకు లోన్లు ఇస్తుందనే ఆశతో కొంతమేర ఇల్లు నిర్మించాలని, అయితే లోన్లు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఇల్లు లేకపోవడం వల్ల తాము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అవనిగడ్డ నియోజకవర్గంలోని 6 మండలాల్లో తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీనివల్ల ద్విచక్ర వాహనదారులు, కార్లు, ఇతర వాహనాల్లో ప్రయాణించే వారికి రహదారి సరిగ్గా కనిపించక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీగా మంచు కురుస్తూ ఉండడంతో ఎదురుగా వస్తున్న వాహనాలు దగ్గరకు వచ్చే వరకు గుర్తించలేని పరిస్థితి నెలకొంది. ఉదయం 9 గంటల ప్రాంతంలో మంచు తెరలు తొలగిపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. నరసన్నపేటలోని పీఎంశ్రీ పాఠశాల భవిత కేంద్రంలో దివ్యాంగ చిన్నారులకు ఫిజియోథెరపీ కార్యక్రమం నిర్వహించారు. ఫిజియోథెరపిస్టు శంకర్ మాట్లాడుతూ దివ్యాంగ చిన్నారులకు ఫిజియోథెరపీ తప్పనిసరని తెలిపారు. ఎంఈఓ పేడాడ దాలినాయుడు మాట్లాడుతూ తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఇంటి వద్ద కూడా ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని సూచించారు. బద్వేలు పురపాలక సంఘం నందు మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి మున్సిపల్ రెవెన్యూ సిబ్బందితో కలిసి పన్నుల వసూలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆన్లైన్ విధానంలో పన్నులు చెల్లించడంపై ఆయన అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం పురపాలక కార్యాలయంలో జరిగింది. నంద్యాల న్యాయవాదులు కోర్టు సిబ్బందికి క్రిస్మస్ సందర్భంగా క్రికెట్ పోటీలు నిర్వహించారు. 3వ అదనపు జిల్లా న్యాయమూర్తి అమ్మనరాజు ఆటగాళ్లను ఉత్సాహపరిచారు. ఫైనల్ మ్యాచ్ జరగనుంది. విజేతలకు ఈ నెల 21న జడ్జిల చేతుల మీదుగా బహుమతులు అందజేస్తారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు హుస్సేన్ బాషా, స్పోర్ట్స్ సెక్రటరీ చిన్నలింగమయ్య ఈ వివరాలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు ఆంగ్ల భాషపై పట్టు సాధించేందుకు స్పెల్ బి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఎంపీఓ పేడాడ దాలినాయుడు తెలిపారు. నరసన్నపేట పీఎంశ్రీ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి పోటీలను ఆయన పర్యవేక్షించారు. ఈ పరీక్షల ద్వారా 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థుల్లో ఆంగ్ల భాష పట్ల ఆసక్తి పెంచడంతో పాటు పదాల ఉచ్చారణ, అర్థాలను మెరుగుపరచడం జరుగుతుందని ఆయన వివరించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 73వ వర్ధంతిని అమరజీవి పొట్టి శ్రీరాముల పవిత్ర స్మృతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ఆయన చేసిన త్యాగాన్ని వివరించారు. ప్రతి ఒక్కరూ ఆయన స్మరించుకోవాలని అన్నారు. అనంతరం పేదలకు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. పొట్టి శ్రీరాములు పవిత్ర స్మృతి పరిరక్షణ సమితి సభ్యులు పాల్గొన్నారు. అరకు లోయలో కనిష్ట ఉష్ణోగ్రతలు 4.4 డిగ్రీలకు పడిపోయాయని డుమ్రిగూడలో 5.1, మాడుగులలో 5.5, ముంచంగిపుట్టలో 6.0, హుకుంపేటలో 7.3, చింతపల్లిలో 7.5, పాడేరులో 8.6, పెదబయలులో 9.0 డిగ్రీలు నమోదయ్యాయని స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం ఏడీఆర్ నోడల్ అధికారి డాక్టర్ అప్పలస్వామి తెలిపారు. ఉదయం 9 గంటల వరకు మంచు తెరలు వేయడం లేదని, సూర్యోదయం కూడా ఆలస్యంగానే కనిపిస్తుందని, సాయంత్రం 4 గంటల నుంచి చలి ప్రభావం ఎక్కువగా ఉంటుందని, ప్రజలు మంటలను ఆశ్రయిస్తూ ఉపశమనం పొందుతున్నారని ఆయన పేర్కొన్నారు. ధర్మవరం మండలం నేలకోట పంచాయతీ బిల్వంపల్లి గ్రామంలో రోడ్లపై మురుగునీరు నిలిచి దుర్గంధం వెదజల్లుతోంది. ఈ మురుగునీటిలోనే ప్రజలు నడుస్తూ జీవనం సాగిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వచ్చే నాయకులు సమస్యలున్నప్పుడు కన్నెత్తి కూడా చూడడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న మండలంలోనే ఈ దుస్థితి నెలకొనడం విచారకరం.